హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేము సంక్రాంతి పండుగ 3 రోజుల ముందరనే మేము నైన్పల్లి మైసమ్మకెళ్ళాము. 5 వెహికల్స్‌లో అందరం కలిసి కుటుంబ సమేతంగా ఎళ్ళాము. మా అమ్మనే సుస్తయిందని రాలేదు. ఇంకా మాకైతే ఫుల్ హ్యాపీ. ఇంకోటి సంక్రాంతి హాలిడేస్ కదా! పిల్లలొచ్చిండ్రు. పబ్లిక్ గూడా అసలు ఏడ ప్లేస్ దొరకక ఏదో ఒక దగ్గర కూర్చొని ఇలా చెట్టు కింద వంట చేసుకొని అమ్మవారికి నైవేద్యానికి మేమైతే అన్నం ఉడికేటప్పుడు మధ్యలో కొద్దిగా బెల్లమేసి అమ్మవారికి మేము పచ్చి పులుసుతోనే సమర్పించిన తర్వాత మనం తీసుకొచ్చిన మొక్కుబడులు ఉంటాయి కదా, అవి కూడా మనం సమర్పించుకోవాలి. అమ్మవారికి అయితే ఇస్తరాకు దొప్పల్లో అన్నం పెట్టి పచ్చి పులుసు అగరబత్తి తీసుకొని ఇలా అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు 5 ప్రదక్షిణలు. ఇంక పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము ఒక్కటే ప్రదక్షిణ చేసినాము. మాకైతే చాలా సంతోషంగా ఇక్కడ చుట్టుపక్కల ఊర్లని కాదు, చాలా ఊర్ల నుంచి వస్తారు. ఇక్కడ పవర్ఫుల్ ఏంటంటే ఉదయం ఆదివారం రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఉండాలి. అమ్మవారు వచ్చి చూసి వెళ్తారని ఇక్కడ పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు నమ్మకంగా అలాగే ఉంటుంది. అమ్మవారి దయ అందరికీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. మేమైతే ఇంకా మొక్కుబడులు చెల్లించుకున్న వాళ్ళు ఉన్నాయి. మేము చెల్లించుకున్న తర్వాత మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా మా వారు, మా బాబాయ్, మా వాళ్ళు అందరు కలిసి ఇంకా మనం తెచ్చినాం కదా, అవి ఆటలన్నీ క్లీనింగ్ చేసుకొని వచ్చిండ్రు. వాళ్ళు వచ్చేవరకు మేము అన్నం చేసి పెట్టినాం. అన్నం అయిన తర్వాత ఇంకా మా చెల్లి వాళ్ళు, మా మర్దన్లు, మా చిన్నమ్మ వాళ్ళందరూ చికెన్ మటన్ చేసిండ్రు. ఇంకా మా వారు మా తమ్ముడు బోటి క్లీనింగ్ చేస్తున్నారు. టైం వచ్చేసి 2:30 అయింది. తినడానికి రెడీగా కూర్చున్నారు. బాయ్.